కూడా వీకెండ్ కూడా షిఫ్ట్ చేసి సావగొడుతున్నారు కదరా అయ్యా! ఈ ఐటీ జాబ్‌లేమో గానీ, ప్రశాంతత ఎప్పుడు మనకు ఆమడ దూరంలోనే ఉంటది. ఇంక కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత పచ్చని పొలాల మధ్య ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంట్లోకి అడుగు పెట్టగానే డ్రాగన్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. విషయం ఏంటి అంటే మా తాతయ్య డ్రాగన్ ఫ్రూట్స్ పండించారనమాట చెట్లు వేసి. సో, చాలా ఫ్రూట్స్ అయితే వచ్చాయి. అన్ని సంచిలో వేసుకొని మా ఇంటికి పట్టుకెళ్ళి తిను అని చెప్పింది. ఇంకా తోటకూర కాళ్ళు కూడా పొలంలో పండాయంట. కొబ్బరికాయలు తీస్తే అవి కూడా తీసుకెళ్ళమని చెప్పారు. మీ ఇంటికెళ్ళగానే అప్పలంలా తయారైపోతాము. ఒక మూరెడు పువ్వులు పెట్టుకొని. ఇందాక డ్రాగన్ ఫ్రూట్స్ అని చెప్పాను కదా! ఈ చెట్లుకి కాసినవే. ఒక రెండే చెట్లుంటాయి గానీ చాలా ఫ్రూట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇంకా మా తాతయ్య చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పండిస్తారు. అవన్నీ నెక్స్ట్ షార్ట్స్‌లో మీతో షేర్ చేసుకుంటాను. చెట్టుకి చాలా కరివేపాకుంది. అది కూడా తీసుకెళ్ళమన్నారు. కానీ ఈ ఎన్విరాన్మెంట్ అది కూడా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా! ఇంకా రిలాక్స్డ్‌గా ఉంటది అక్కడికెళ్తే. మీకు కూడా ఇంతేనా? అమ్మమ్మ ఇల్లు అంటేనే ఒక పాజిటివ్ వైబ్ కదా! ఇంటికి రాగానే డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ తినేసాము.